సినిమా చూడడం జరిగిందన్న. సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే 600 రూపాయలు ఖర్చు పెట్టుకుని నరకం థియేటర్లో అడిగేటట్టుంది, నరకానికి అడిగేటట్టుంది సినిమా. అంత ఘోరమైన సినిమా. నిజంగా లేడీ డైరెక్టర్ తీసుకుంటే విధానం అస్సలు బాగలేదు. సమాజానికి ఒక మెసేజ్ ఇస్తుందని వచ్చాం. అసలు టాక్సిక్ అంటే ఒక మెసేజ్ ఇస్తుందని వచ్చాం. మానవుడు ఏంటంటే తిన్నామా తాగామా వేసామా, తిన్నామా తాగామా వేసామా అన్నట్టు పల్లె ఉన్నాడు తప్ప అసలు దేనికి సంబంధం లేదు. 5 రీరేలు పెట్టాడు, అసలు ఎందుకు ఉపయోగం లేదు. ఒక దాని తర్వాత ఒకటి వస్తున్నాడు, క్యారెక్టరైజేషన్ ఏమీ లేదు. ఇక బ్యాగ్ అని చూసుకుంటే ఏదేదో కొట్టుకుంటూ పోతాడు. లాస్ట్ తండ్రి కొడుకులు అన్నాడు. అసలు అత్తు పొత్తు లేని సినిమా. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా మీద మన ప్రభాస్ గారు రాజ్యసభ సినిమా చాలా బెస్ట్ అనిపించింది. చాలా అతిఘోరంగా అనిపించింది. ఇంత తగ్గిన సినిమా మనం చూడాలి. దానికి బాబు అనుకోలేదు, టైగర్ 2కు బాబే అనుకోలేదు. అంత ఘోరంగా ఉంది సినిమా. మధ్యలో ఇంటర్వ్యూలు వచ్చి బతిపోయాం కానీ లేకపోతే చచ్చిపోతుంది థియేటర్లో. ఆ టార్చ్ తట్టుకోలేక. అసలు యశ్ గారు అంటే KGF 1 KGF 2 ఆయనకి ఇంత క్రేజ్ ఉంది కదా, ప్రపంచంలో క్రేజ్ ఉంది కదా, దేశంలో క్రేజ్ ఉంది కదా, ఎక్కడ పడితే అక్కడ ఆడేస్తుంది కదా, ఏ సినిమా తీసి ఇట్ అయిపోతుంది కదా అనుకుని తీసినట్టుంది. కానీ కరెక్ట్ కాదు కదా. మంచి స్టోరీ అంటే జనాలు ఆదరిస్తారు కదా. నిజంగా ఈ సినిమా అయితే నాకు తెలిసినంత వరకు చాలా రొట్ట, నా భాషలో చెప్పాలంటే నెంబర్ 1 రొట్ట. ఇంత మించి రొట్ట సినిమా మధ్యకాలం మళ్ళీ రాదు. ఈ సినిమా మనకి ఈయనకైతే రాదు. ఇరుముడి రేంజ్ లో ఉంది టాక్సిక్. ఊరికన్నా ఇరుముడికి దీనికి చెప్తాడు. ఇరుముడి సినిమా 2 చేతులు దండం పెట్టచ్చు ఆ సినిమాకి. అంత అద్భుతమైన సినిమాని మన దిల్ రాజు గారు ఆపేసుకుని థియేటర్లు ఆపేసుకుని ఈ సినిమాకి ఇచ్చేసుకుని బోర్లో పడ్డాడు. ఇప్పుడు సినిమాని ఏదైనా సినిమాగానే చూడాలి, కానీ ఆ సినిమా కొన్ని ఇవ్వాలి, ఈ సినిమా కొన్ని ఇవ్వాలి కదా. అలా ఇచ్చుకోకుండా దీని మీద లేపేద్దాం అన్నాడు. దీన్ని ఎవ్వడా పక్కర్లేదు. రేపు సాయంత్రం ఇది ఆగిపోతుంది, రేపు సాయంత్రం దాకా కూడా ఈ రోజు సాయంత్రం ఈ సినిమా ఆగిపోతుంది. అంత ఘోరంగా ఉంది. నిజంగా డైరెక్ట్గా 2 చేతులు దండం పెట్టచ్చు, ఎందుకంటే అంత దరిద్రమైన సినిమా తీసింది మేడం గారు. మళ్ళీ ఇలాంటి దరిద్రమైన సినిమాలు మళ్ళీ తీయద్దు. ఈ సినిమాకి అవుట్ ఆఫ్ రేటింగ్ చూసుకుంటే ఖచ్చితంగా 1 అయితే ఇస్తాను నేను. ఎందుకంటే అది కూడా యశ్ గారి కోసమే. నెంబర్ 1 రొట్ట సినిమా ఏదైనా ఉందంటే టాక్సికే. థ్యాంక్ యూ. సూపర్ ఉంది ఈ సినిమా. ఎవడు బ్రో చెప్పింది ఈ సినిమా బాగాలేదని? ఎవడు చెప్పింది? సినిమా చూడటం రాదు, అర్థమైందా? యానిమల్ లో ఒక సీన్ ఉంటుంది కదా, ఆల్ఫా గాళ్ళు కవితలకి ఏదో డైలాగ్ చెప్తాడు. సినిమా ఆల్ఫా గాళ్ళు చూస్తేనే సినిమా నచ్చుతుంది. పిల్ల బచ్చా గాళ్ళకి సినిమా నచ్చదు. అంత రొమాన్స్ ఏమనిపించలే, అంత న్యూడిటీ కానీ అది కానీ ఏమనిపించలే. ఎందుకంటే యానిమల్ బెటర్. యానిమల్ ఇంకా ఇది అనుకోవచ్చు మనం అలా చూసుకుంటే. సో ఓవరాల్ సినిమా గుడ్ అన్న, చూడొచ్చు. 1 టైం వాచబుల్ ఇన్ థియేటర్. అంటే యశ్ గారి పెర్ఫార్మెన్స్, కేఆర్ అద్వాని పెర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ BGM అండ్ రుక్మిణి వసంతం డిఫరెంట్ రోల్లో చూసాం. ఆమె లవ్ స్టోరీస్కి మనకు బాగా చూసాము. బట్ ఒక డిఫరెంట్ రోల్లో ఆమె నుంచి ఇలాంటి క్యారెక్టర్ ఆమెకు ఇలా కూడా చేస్తుందా అనిపించేలాంటి పెర్ఫార్మెన్స్ చేశారు. సో అది బాగా అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేరన్న. ఫ్యామిలీతో కష్టం. ఎంత వైలెన్స్ అండ్ ఉన్న కాస్త రొమాన్స్ అయినా కూడా మరీ ఓవర్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ లాగా ఉన్నాయి కొన్ని, అదే అవాయిడ్ చేయవచ్చు. సో ఫ్యామిలీస్తో కష్టం. బట్ 3 hours 15 minutes అనేది లెంతీ టైం. అది ఏమన్నా స్కిప్ చేసి చేయగలితే, చేయలేదు అనుకోదు, అయిపోయింది. సో 3 hours 15 minutes లెంతీ బోర్ వచ్చో అది లాగ్ అనిపించింది. బట్ ఓవరాల్ ఫిల్మ్ గుడ్. ఇంకా లేడీ ఇలాంటి సినిమా తీశారు అనేటప్పటికి ఇంకా దానికి కాన్ఫ్లిక్ట్ ఏమి ఉండదు. ఇదే ఎవరన్నా జెంట్ డైరెక్టర్ తీసుకుంటే దాని పెద్ద సినారియో చేసేవాళ్ళు. బట్ లేడీ డైరెక్టర్ కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఏ ఉండదు నాకు తెలిసి. సో ఈజీ మూవ్ అని వెళ్ళిపోతుంది సినిమా అట్లా. బట్ ఎంతవరకు మన తెలుగు ఆడియన్స్ రీచ్ అవుతుంది అనేది కొంచెం. డబ్బింగ్ కూడా చాలా అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, అంత చిరాకులో ఉన్నా. నేను స్టోరీయే లేదు, స్టోరీలో ఏం నచ్చలేదు కాదు, స్టోరీయే లేదు. అసలు లాగ్ ఉంది సినిమా మొత్తం. ప్రాపర్ స్క్రీన్ ప్లే లేదు, ప్రాపర్ క్యారెక్టరైజేషన్ లేదు, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. వస్తున్నారు, చంపుకుంటున్నారు, ఏ గ్యాంగ్ వస్తుంది, ఎందుకు చంపుతున్నారు, ఎవరిని చంపుతున్నారు అర్థం కావట్లేదు. ఫస్ట్ SJ సూర్య ఒక డైలాగ్ ఉంటుంది ఒక సినిమాలో, వస్తాడు చచ్చాడు రిపీట్ అని. ఇట్లా ఒక డైలాగ్ చెప్తాను నేను ఈ సినిమాకి. వస్తాడు, వేస్తాడు, చంపుతాడు, రిపీట్, అంతే. ఇంతకు మించి ఇంకేం లేదు. వేస్తాడంటే అదే మరి పోనీ. లేదా అడల్టరేటెడ్ రొమాన్స్ చూసుకోవడానికి ఇంట్లో కూర్చొని VPN ఆన్ చేసుకోవచ్చు కదన్నా. ఇంత దూరం సినిమాకి రావడం ఎందుకు? నో, దిస్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ మూవీ. అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్లు పెట్టేసి టికెట్ రేట్లు పెంచేసి ఆ టికెట్ రేట్లు మా మీద రుద్దేసి ఆ కలెక్షన్లు ఏవో 2-3 రోజులు కావు కదా. నెక్స్ట్ షో నుంచి ఇప్పుడు సినిమా తప్పా కట్టేస్తుంది, డౌట్ లేదు. స్క్రీన్లు అన్నీ తగ్గిపోతాయి. అంతమంది హీరోయిన్లు చెప్పినా కదన్నా మీకు డైలాగు, వస్తాడు, వేస్తాడు, సిగరెట్ తాగుతాడు, రిపీట్, అంతే. అందుకనే అంతమంది హీరోయిన్లు అది వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఎంతకని చూస్తామన్నా మేమైనా కూడా. పోనీ ఆ ఏజ్డ్ ఏమైనా చూపిస్తున్నానా అంటే చూపియరు. ఏడ వర్కౌట్ అవుతుంది? వద్దు.
ఇక సినిమా గురించి మాట్లాడుతుంటే నాకు ఇంకా వెళ్తాయి. ఆ రవి బసూర్ ఏం కొట్టినా ఎన్ని కొట్టినా నాకు కేజీఎఫ్ఏ కనిపిస్తుంది, కేజీఎఫ్ఏ వినిపిస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ప్రాపర్గా లేదు, స్టోరీకి తగ్గట్టు తీసుకెళ్ళదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్వాల్వ్ కాము. సో వాళ్ళు అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత కొట్టినా ఎంత లేపినా అది మనం కనెక్ట్ కాము. ఇరుముడి తీసి టాక్సిక్ థియేటర్స్ ఇవ్వడం కరెక్టేనా? కరెక్ట్ కాదన్న, అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయనే దిల్ రాజు గారే ఇంతకుముందు అన్న స్టేట్మెంటే అది. తెలుగు సినిమా వచ్చినప్పుడు వేరే డబ్బింగ్ సినిమాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఎందుకు స్క్రీన్లు ఇవ్వడము అని చెప్పి. ఇప్పుడు ఆయన చేసిన పని ఏంది, మన సినిమా ఉంటుండగా తీసేసి స్క్రీన్లు తగ్గించి ఇప్పుడు స్క్రీన్లు పెంచేసి టికెట్ రేట్లు పెంచేశారు. అంటే బేసిక్గా వాళ్ళకు కూడా తెలుసు సినిమా వర్కౌట్ కాదని టికెట్ రేట్లు పెంచేశారు. డోంట్ వరీ, సెకండ్ షో నుంచే మనకి సినిమా ఫట్ అయిపోద్ది. ఇరుముడి సేఫ్ కాదండి, అది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది ఇంకా సినిమా. అసలు 2026లో ఏ సినిమా చేయలేని ఘనత ఈ రెండు సినిమాలు సాధించాయి. ఒకటేమో జనాల్ని థియేటర్కి రప్పిస్తుంది మన రవన్నది, ఇంకోటేమో థియేటర్కి ఎందుకు రావద్దో చూపిస్తుంది మన కేజీఎఫ్ హీరో యష్ది. అది నాకు ఆయన పేరు తలుచుకుంటే కూడా కేజీఎఫే గుర్తొస్తుంది. కేజీఎఫ్ తప్ప ఇంకో సినిమా చేయడం ఆయన నాకు తెలిసి ఇంకా సినిమాకి. సో ఆ క్లైమాక్స్ మనం రివీల్ చేయకూడదు, ఎందుకంటే సినిమా ఆడాలి అని కోరుకునే మనం కాబట్టి సినిమా లాస్ట్ ఆ క్లైమాక్స్ అయితే రివీల్ చేయకూడదు. సినిమా చూస్తే మాత్రం ఓకే, వన్ టైం వాచబుల్, ఒకసారి చూడాలి. ఎందుకంటే మన యష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ ఫైట్స్ ఎలా ఉన్నాయి, ఆ కథ డైరెక్షన్ ఎలా ఉంది. కొత్త మేడం కదా ఫస్ట్ కదా, మోహన్ దాస్ మేడం ఎందుకు సినిమా తీశారు నాకు అర్థం లేదు. రాకీ బైన్ పెట్టి సినిమా తీసి మా వాడు బరువు తీయాలనుకున్నారు, ఏదో తెలియదు. కానీ చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాం. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం సినిమా చూసి చూడాలని, కానీ మొత్తం నీరు గారిపోయిందండి. డబ్బులు వస్తాయా కనీసం? పెద్ద హీరో కాబట్టి వాళ్ళ కలెక్షన్స్ వాళ్ళకి రావచ్చేమో, కానీ నాకు తెలిసి మ్యాట్ నుంచి ఇరుముడి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది సినిమా అంతే. థ్యాంక్ యూ. యష్ బాగుంటాడు, కండల్ వీరుడు అన్నాడు, మొత్తం కార్లనే కానిస్తుండు. అయ్యా మా పేరేం పేరు లేడీ డైరెక్టరు గీతు మోహన్ దాస్, మీకు ఏం బెడ్రూములు దొరకలేదా? మొత్తం కార్లనే, సోఫాలనే, అవి ఏవో మంచి మంచాలను ఉంచలేదు. ఆ మంచాలన్నీ ఆయన బాడీకి ఇరిగిపోతున్నాయి. నిజంగా ఒకప్పుడు యానిమల్, ఒకప్పుడు అర్జున్ రెడ్డి, ఆ రెండు డిలీట్ చేసి రండి. ఈ సినిమాతో మీ పిల్లలతో రండి. నిజంగా అన్న, ఈ 2200 కొట్టినా పర్లేదు, 4200 కొట్టినా పర్లేదు, ఆ రేంజ్లో అనిపిస్తుంది నాకైతే. చెప్తున్నా కదా, ఈ టికెట్ల కలెక్షన్ ఎంత వస్తుందో ఓయో రూమ్లో కూడా అంతే కలెక్షన్ వస్తుంది. తెలుగు మీడియంకి ఏం తక్కువ వచ్చింది. కేజీఎఫ్ కంటే మించుంది పోయి ఇందులో. వైలెన్స్, రొమాన్స్, మసాజ్లు, ఏది పోయేది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థమైపోతుంది పోయి సినిమా అంతా. తెలుగు మీడియం వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. దయచేసి సినిమా తీస్తే మాలాంటి తెలుగు మీడియం వాళ్ళ పరిస్థితి ఏందండి? సినిమాలు తీయండి, తెలుగులో బొమ్మ వేయండి, డైలాగులు ఏమైనా చెప్తే తెలుగులో పెట్టండి. ఎంతసేపు ఫ్రెంచ్, డచ్, ఇంగ్లీషు, గోవా పోద్ది, అమెరికా పోద్ది, చైనా పోద్ది. తెలుగులో ఎక్కడే ఉండేది ఈ సినిమా? ఏదా ఈ సినిమా? ఇంగ్లీషు నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, ఏం అర్థం కావట్లేదే కదా. సగం నెగిటివ్ ఉంది, సగం పాజిటివ్ ఉంది, ఏం అర్థం కావట్లేదు. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు, మధ్యమ స్థితిలో ఉంది. హీరోయిన్స్ అబ్బా కీరకాయ అధ్వానంగా చేసే కదా యాక్టింగ్, అధ్వానంగా ఉందా బాబు. ఆయన కేరా ఎక్కడ పోయినావు కేరా, నువ్వు ఏంది కేరా, చచ్చిపోయింది కేరా. బాగుంటుందన్నారా, బాగాలేదన్నారా? కరెక్టేనండి, అవును. వాళ్ళకి నచ్చపోతే నాకైతే పెళ్లి కాల, లవర్ లేదు, గని ఫ్రెండ్ లేదు, ఎవరు లేరు. కాబట్టి ప్రతి ఒక్కరు మనలాంటి వాళ్ళు బ్యాచులర్ అనుకున్న ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వచ్చారంటే 3 గంటల సేపు పండగ. అంతే అమ్మాయిలో ఇంగ్లీష్ వాళ్ళు మళ్ళీ అబ్బా, ఇంగ్లీష్ అమ్మాయిలతో, ఫ్రెంచ్ అమ్మాయిలతో, గోవా అమ్మాయిలతో అబ్బా. తెలుగు అమ్మాయిలే చిక్కర నీకు ఎక్కడ, తెలుగు అమ్మాయిలే లేరంతే. రొమాన్స్ కావాలన్నా మీరు ఫ్యాషన్ టీవీ చూడాల్సిన పనే పని, హెచ్పిఓ ఛానల్ చూడాల్సిన పనే పని, ప్రోమ్లో పోవాల్సిన పనే. ఈ సినిమాకి వస్తే టాక్సిక్ సినిమాకి వచ్చారంటే రొమాన్స్, వైలెన్స్, కాన్ఫిడెన్స్, కన్వీన్స్ అబ్బా మొత్తం కన్ఫ్యూజన్ పెట్టేసి పోయా. అంటాడు, నేను కూడా అంటా, పాలు అమ్మాను, సైకిల్ తొక్కాను, రిక్షా తొక్కాను, నేను ఇండియాలో నెంబర్ 1 అంటా. నేనంటా అయిపోతానా? నాకు ఏం లేవు అని నేను అంటా, నాకు లేవు అసలు. అలాంటప్పుడు మల్లారెడ్డి గారు అన్ని 100 కోట్లు ఉండేటప్పుడు మాలా ప్రజలకు ఇవ్వచ్చు కదా, 1 కోటి రూపాయలు నీ పేరు చెప్పుకొని బతికేస్తాం. ఏదో అవ్వాలి, స్టేజ్ మీద అవ్వాలని అన్నేస్తాడు మల్లారెడ్డి గారు, తప్పేం లేదు. ఆయన ఆనందం అయింది, ఆయన కూడా సినిమాలో నటించాలని ఆనందం ఉంటుందా, నటించుకోమని తప్పేట్లు నటించాలి. కానీ మాలాంటి పేదలు కొంచెం సాయం చేయండి.
మీకు డబ్బు ఉంది కదా, గొప్పలు చెప్పుకొని కూడా స్టేజ్ ఎక్కేసి పేదలకు సేవ చేస్తే కొంచెం పెడితేనే మీ పేరు చెప్పుకుంటాం. అప్పుడు మల్లారెడ్డి గారు ఫేమస్ అవుతారు. అప్పుడు మల్లారెడ్డి నెంబర్ 1 అని చెప్తాం. ఓకే, అంతవరకు సినిమా అయితే ఏమి లేదు భయ్య. సినిమా టాక్సిక్ ఎంత కలెక్షన్స్ వస్తాయి? కలెక్షన్ పరంగా చెప్తున్నాను కదన్నా, సినిమా మాత్రం ఓవరాల్ 1000 కోట్ల వరకు రావచ్చు అన్న. ఎందుకంటే మన హీరో బట్టి సినిమా, హీరో బట్టి కథలో దమ్మంటే ఏమీ లేదు, కథలో ఏమీ లేదు, హీరో బట్టి సినిమానా భయ్య. ఒకటనా నేను ఈ సినిమాకి వచ్చే ముందు వాళ్ళు ఎవరు పెట్టిన భయ్య కిస్సు, ఈ సినిమాలో తిరగదీసిన మన ఎస్ అంతే. అలాగుంది సినిమా, ఎస్ కోర్ మాత్రం అలా సినిమా, ఇంకేమీ లేదు సినిమాలో. ఒక మాటలో చెప్పండి, టాక్సిక్ గురించి ఏం చెప్తారు? టాక్సిక్ గురించి చెప్పాలంటే చిన్నవాళ్ళు రావద్దు, పెద్దవాళ్ళు రావాలి, అంతే సినిమా.